వైశాఖ పురాణం 2వ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు, వాటి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసం నందురు. వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రం లేదు. గంగా జలమునకు సాటి అగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దాన సమానమైన ధర్మము లేదు. కంటితో సమానమైన కాంతియునూ లేదు. భోజన తృప్తితో సమానమైన తృప్తి, వ్యవసాయంతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణువుడు అయిన రక్షకుడు, వైశాఖ సమానమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయి అగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటించనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాటి ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటించనిచో ఇవి అన్నియూ వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించు వారికి మాధవ అర్పితముల గావించి భక్షించి ఫలాదునకు శ్రీ మహావిష్ణు సాయజ్ఞము కలుగును. అధిక ధన వ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో యున్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతేకాదు పునర్జన్మలు కలిగించును, అనగా ముక్తి నీయును. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము, వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున్న చలివేంద్రం నేర్పరిచి జలదానము చేసినచో వాని కులంలోని వారందరూ పుణ్యలోకముల నందుదురు. జలదానం చేసిన వారు విష్ణులోకం నొందుదురు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారుల సర్వదేవతలు పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములనిస్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును ఇయ్యవలెను. ఇట్లు దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వారికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు వచ్చిన వారికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభం నందును. అట్లు జలమును ఈయని వారు బహువిధములైన వాతరోగముల నంది పీడితులగుదురు. ఎండకు వచ్చిన వానికి విసురుకొనుటకు విసనకర్ర లేనిచో పై బట్టతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుజ్యము నొందుదురు. పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకం నొందును. అలసటను వెంటనే పోగొట్టినట్టి విసనకర్ర నీయని వాడు నరకలోక బాధల నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానం చేసినచో అధిక భౌతిక ఆత్మిక దుఃఖములు నశించును.
విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడ లేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగు వారిని నిర్మించిన వాని పుణ్య పరిణామం బ్రహ్మయ్యను చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలిగన వారికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు, ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగున వారిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమును భక్షించున్నట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వారిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుకొనుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందుకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లి తండ్రి కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగునని భావము. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ.